Hello, my dears. Praise the Lord. My dear sisters and brothers, my dear childrens. ముందు ఒక వీడియో చేశాను, ఆ లెసను దేవుని సృష్టి. ఇది రెండో వీడియో. ఈ రెండో వీడియో ఆదాము అవ్వకి. సో వాళ్ళు శోధించబడ్డారు. ఎవరి చేత శోధించబడ్డారు? సాతాను చేత. వాళ్ళు ఎలా శోధించబడ్డారు? వాళ్ళ శ్రమల్లోకి ఎలా వెళ్ళారు? సుఖవంతమైన జీవితాన్ని వదిలి కష్టాల జీవితంలోకి ఎలా వెళ్ళారో ఈ లెసన్లో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం మనం. మన లెసన్ ఏమో తోటలో శోధించబడ్డారు. ఎవరు శోధించబడ్డారు? ఎవరి చేత శోధించబడ్డారో మొత్తం ఇందులో ఉంటుంది. నేను చెప్తాను. మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మీరు కూడా శోధనలోకి వెళ్ళకుండా మంచిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ లెసన్ కూడా మీకు పూర్తిగా కావాలంటే ఈ లెసన్ ఎక్కడుందంటే ఆదికాండము 3వ అధ్యాయము చదివితే అందులో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఎవరు మాట్లాడారో చూద్దాం. వాళ్ళు దేవుడు ఒక తోటనిచ్చారు కదా ఆదాముకి అవ్వకి. చక్కగా హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తుండగా ఒక దినాన ఏమైందంటే ఆదాము తన పని మీద బయటకు వెళ్తుండగా అవ్వ ఒక్కటి తన గృహంలో ఉంటుండగా అక్కడికి సాతాను వచ్చి అవ్వతో ఇలా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూద్దాం. ముందు ఆదాము అవ్వ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆదాము అవ్వ ఇలా అంటుంది, ఆదాము ఇటు చూడు, నేను పిలిస్తే ఆ చిన్న పక్షి ఎలా వచ్చిందో చూడు ఆదాము అని ఇక్కడ మాట్లాడుతుంది ఆదాముతో అవ్వ. ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడో చూద్దాం. దేవుడు ఎంతో మంచివాడు, ఆయన మనకు సమస్తం ఇచ్చాడు. అవును ఆదాము, దేవుడు మనకి సమస్తం ఇచ్చాడు. పక్షులు, భూమి, చెట్లు, ఫ్రూట్స్ అన్నీ మన మాట వింటున్నాయి, మనతో చక్కగా ఉంటున్నాయి అని ఇద్దరు ఇక్కడ సంభాషించుకుంటారు. అయితే ఇక్కడ ఏమైంది మాట్లాడుతున్నారో చూద్దాం. దేవుడు అన్నీ ఇచ్చాడు, మంచి చెడులు తెలివినిచ్చే ఫలం తప్ప అని ఆదాము అన్నారు. అవ్వ అంటుంది, అవునులే ఆదాము, దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, కానీ ఒక్క చెట్టు మంచి చెడులు తెలిసిన చెట్టు ఫలం మట్టుగా తినద్దన్నారని ఇక్కడ అంటున్నారు. అయితే దానికి ఆదాము ఏమంటున్నారో చూద్దాం. అవును, అది మనము తినకూడదు. ఆదాము అంటున్నాడు, అవునవును, అది మన దేవుడు మనకి తినద్దన్నాడు కాబట్టి మనం తినకూడదు అని ఆదాము అంటున్నాడు. ఇక్కడ ఏముందో చూడండి. అయితే అవ్వ దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ నిషేధ ఫలం వైపు అలాగనే తేరి చూసింది. అదిగో ఆ చెట్టు తోట మధ్యలో ఉన్నది కదా చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి రెడ్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇవి అలా చూస్తుంది అవ్వ. చూస్తుంటే ఈ ఫ్రూట్స్ దేవుడు తినొద్దన్నాడని అలాగా వాటి వైపు చూస్తుంది. ఎందుకు తినొద్దన్నాడో అని ఆ ఫ్రూట్ వైపు చూస్తుంది. నెక్స్ట్ పేజీ తిరిగేద్దాం, ఏముందో చూద్దాం. అలాగా ఫ్రూట్ని గమనిస్తుండగా సాతాను వచ్చింది ఆ చెట్టు మీద నుంచి. సాతాను ఏమంటుందంటే, సాతాను సర్పము ఆకారంలో వచ్చి అవ్వను శోధిస్తుంది. సాతాను ఎలా వచ్చింది? సర్పం రూపంలో వచ్చింది. సర్పము దేవుడు సృష్టించిందే, కానీ సాతాను సర్పంలోకి దూరి అలా వచ్చిందన్నమాట. ఈ పండు తినొద్దు, దేవుడు నిజంగానే చెప్పాడు అని ఈ సాతాను అంటుంది. అవును, ఆ దేవుడు చెప్పాడు ఈ చెట్టుకున్న ఫలాలు తినొద్దు అని. ఇప్పుడు అవ్వేమంటుందంటే, అవును,
నిజమే, మేము దాన్ని ముట్టుకున్నా సరే చచ్చిపోతాము అని అవ్వ సాతానుతో అంటుంది. అవును, మేము దేవుడు మాకు ఈ ఫ్రూట్ని అసలు టచ్ కూడా చేయకూడదు, దాని వైపు వెళ్ళకూడదు, అది తినకూడదు అని చెప్పారు. అది తీస్తే మేము చచ్చిపోతాము అని అన్నారు. అయితే ఈ ఈ సాతాన్ అంటుంది, అయ్యో, మీరు దాన్ని ముట్టుకుంటే చావరు. చూసారా, మీరు కనుక అది తింటే మీరు జ్ఞానవంతులు అవుతారు, అచ్చం దేవుళ్ళలాగే. ఈ సాతాన్ ఏంటంటుంది, మీరేం చనిపోతారని మీరు భ్రమపడుతున్నారు, మీరు దేవుళ్ళ మారిపోతారని ఆయన మీకు తినొద్దన్నాడు అని అబద్ధం మాట్లాడేసింది సాతాన్. ఇప్పుడు అవ్వ ఏమంటుంది సాతాన్తో, నువ్వు చెప్పింది నిజమే, ఈ ఫలము నన్ను తెలివిగల దాన్ని చేసే పని అయితే ఖచ్చితంగా ఒక ముక్క కొరుక్కొని తింటే ఏమీ కాదు అని అనుకుంటుంది. ఆ సాతాను పక్కన ఉంది కదా, అయితే చూద్దాము, పట్టుకొని ఒక ముక్క కొరికితే నేనేమవుతానో చూస్తాను అని తీసింది, తిన్నది. అప్పుడు ఆదాము కూడా తన పని ముగించుకొని అక్కడికి వచ్చి అవ్వ ఆదాము కూడా పండు ఇవ్వడానికి ట్రై చేసింది. ఇలా అంటుంది, ఆదాము వచ్చాడు, ఇదిగా పిక్చర్లో కనిపించింది కదా, ఇదిగో ఆదాము అవ్వ. అయితే ఆదాము ఇదిగో చాలా రుచిగా ఉంది అని ఆదాంకి ఆ పండు ఇస్తుంది. ఇక్కడ ఏముంది, ఇది నన్ను తెలివైన వాడిగా చేస్తుంది, ఇది నిన్ను తెలివైన వాడిగా చేస్తుంది అని అవ్వ అంటుంది. అయితే ఈ ఇద్దరు ఆ ఫ్రూటు ఆ చెట్టుదని ఆదాముకి తెలియదు అనమాట. ఓహో, ఏదో చెట్టు తెచ్చింది, టేస్ట్గా ఉంది, నాకు టేస్ట్ చూడమన్నది అనుకొని వాళ్ళ భార్య కదా, మరి భార్య మాట భర్త వినాలి కాబట్టి, భర్త మాట భార్య వింటారు కాబట్టి మా మా నా భార్య కదా అని ఆ పండుని తిన్నది. అయితే ఇక్కడ ఏముంది, అయితే తినొద్దని చెప్పిన ఆ పండు వల్ల సర్పం చెప్పిన దానికంటే ఎంతో వేరైన ఫలితం కలుగుతాయి. అకస్మాత్తుగా ఆదాము అవ్వలకు అర్థమయ్యింది, తాము దేవుని మాటకు అవిధేయులయ్యారని. దాంతో వారి అమాయకత్వం కూడా తీసివేయబడింది. అయితే వీళ్ళు అనుకున్నారు, ఆ పండు తింటే చనిపోతారు అని ఆదాము అవ్వ ఇన్ని రోజులు అనుకుంది. ఈ సాతాను ఏం చెప్పింది, అది ముడతేం చచ్చిపోరు, తినేటవ్వదు అని చెప్పడము. మరి సాతాను కదా దాని మాటలు విని అవ్వ వినిసింది. ఆ చెట్టు ఫలాలు ఇద్దరు తినేశారు. తింటే కానీ సాతాను చెప్పిన దానికంటే ఇక్కడ వేరే అయ్యిందనమాట. వీళ్ళు చచ్చిపోలేదు, ఏమవ్వలేదు, జ్ఞానం వచ్చింది, వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వీళ్ళకి జ్ఞానం వచ్చింది, మేము దిగంబరులై ఉన్నాము, మేము ఇక్కడ ఉన్నాము అని వాళ్ళకి సిగ్గు వేసింది. సిగ్గు వేసి చిచిచి మేమేటి ఇలా ఉన్నాము, వస్త్రాలు లేవు, ఏమీ లేవని వాళ్ళకి జ్ఞాన నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు ఆదాము ఎలా అంటుంది, మనము తెలివైన వాళ్ళము కాదు, కేవలం నగ్నంగా ఉన్నామంతే. అయితే వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవడం లేదు, మేమేం తెలివైన మహాజ్ఞానం అనుకో, కానీ దిగంబరులుగా ఉన్నామని మాకు తెలిసింది అని అంటుంటాను అవ్వ. ఇదిగో ఆ ఆకులతో నిన్ను కప్పుకో, మనము దాక్కోవాలి అని ఆదాము అంటున్నాడు. ఆదాంకి కూడా తెలిసిపోయింది, నేను దిగంబరులై ఉన్నాను, మన బాడీని ఎలాగైనా కప్పుకోవాలని ఆకులు ఉన్నాయి అవ్వ, ఆకులతో కప్పుకోవాలని ఆదాము అవ్వతో అంటున్నాడు. తోట ప్రశాంతంగా ఉన్న సమయంలో దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు. ప్రశాంతంగా ఉంది తోట, నిర్మోషణంగా ప్రశాంతంగా ఉంది. అప్పుడు దేవుడు అక్కడికి వచ్చారు. దేవుడు ఇలా అంటున్నాడు, మీరు నగ్నంగా ఉన్నారని మీకు ఎలాగ తెలిసింది, నేను తినొద్దనని చెప్పిన పండుగని మీరు తిన్నారా అని దేవుడు అడిగాడు. ఆ పండు తింటే కదా అన్నీ తెలుస్తాయి, దేవుని తెలిసిపోయింది, వీళ్ళకి
వీళ్ళు నగ్నంగా ఉన్నారని వీళ్ళు తెలిసిపోయింది, వీళ్ళు ఆ పండు తిని ఉంటారని వాళ్ళకి క్వశ్చన్ వేసాడు దేవుడు. అప్పుడు ఆదాము, నీవు నాకు ఇచ్చిన ఈమె ఆ పండుని నా చేతికిస్తే నేను తిన్నాను ప్రభువా అని అంటాడు. ఏంటి మరి ఆదాము తెలియదు కదా ఆ చెట్టు ఫలం అని, అవ్వ ఇచ్చింది తిన్నాడు. కాబట్టి ఆ ఆదాము అంటున్నాడు, ప్రభువా నాకు నువ్వు ఈమెనిచ్చావు కదా, ఈమె నాకు ఆ పండు ఇచ్చింది, నాకు ఆ చెట్టుదని తెలియదు, ఏమి ఇచ్చిందని నేను తిన్నాను ప్రభువా అని దేవునితో ఆదాము చెప్తున్నాడు. అవ్వ, నీవు సృష్టించిన సర్పము నన్ను మాయ చేసింది అని దేవునితో అనేస్తుంది. ఏంటి, దేవుడే కదా భూమిని, పక్షుల్ని, జంతువుల్ని అన్నిటినీ సృజించాడు. మరి ఆ అవ్వేమంటుంది, మీరు సృష్టించిన సర్పమే ప్రభువా నాకు తినమంది అని చెప్పింది. కానీ అందులో సాతాను ప్రవేశించిందని ఈ అవ్వకు కూడా తెలియలేదు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, చూడండి ఏమంటున్నాడు, అటు చూడు, తోటలో ప్రవేశించే దారికి అడ్డుగా ఒక మండే ఖడ్గం నిలబడింది, ఇక మనము ఎప్పటికీ వెనక్కి రాలేము అని. ఇక్కడ ఏముంది, పైన మీరు నా మాట వినలేదు గనుక మీరు ఈ అందమైన తోటను విడిచి వెళ్ళి ఇప్పటి నుండి మీరు బ్రతకడానికి కష్టపడి పనిచేయండి. మరి దేవుని కోపం వచ్చింది, మరి తోటలో మీరు ఉండకండి, మీరు ఈ తోట విడిచి బయటికి వెళ్ళిపోండి, ఇంకా కష్టపడి మీ ఆహారం మీరే సంపాదించుకొని బ్రతకండి దేవుడు ఆ తోట నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఎవరెవరిని, ఆదాముని అవ్వని. ఇదిగో జంతువుల చర్మంతో దేవుడు ఆదామును అవ్వలకు బట్టలు చేసి ఇచ్చి వారిని బయటికి పంపివేశాడు. మరి ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి, వాడిపోతాయి కదా. అందుకని దేవుడే జంతువుల చర్మము తీసి, ఇవి మీరు వేసుకొని ఈ తోట నుంచి బయటికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పాడు. బయటికి వెళ్ళిపోతే అక్కడ పైన చదివాను కదా, అటు చూడు, తోటలో ప్రవేశించే దారి అడ్డుగా ఒక మండే ఖడ్గం నిలబడింది, ఇక్కడ మనము ఎప్పటికీ వెనక్కి రాలేమని ఆదాము అవ్వతో అంటున్నాడు. మనము ఎక్కడికి వెళ్ళగలము, మనం ఏమి చేయగలమని అవ్వ ఆదాముతో అంటుంది. ఏం చేస్తాం మరి, సాతాను మాట వినేసాము, దేవుడు మనకి తోటలా ఉంచలేదు, బయటికి పంపించారు. ఇంక లోపలికి వెళ్దామంటే మండే ఖడ్గము అడ్డుగా ఉంది, మనం వెళ్ళలేము ఇంకా అని ఆదాము అంటున్నాడు. అవి కూడా మనం ఎక్కడికి వెళ్ళగలము, మనము ఏం చేయగలమని ఆదాము కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో ఏముందంటే చూద్దాము, రక్షణ గురించి దేవుని వాగ్దానం ఏంటి, మన రక్షణ గురించి దేవుని వాగ్దానం. దేవునికి తన ప్రియమైన వ్యక్తికి మధ్య ఉన్న పరిపూర్ణమైన ఐక్యత ఇప్పుడు శాశ్వతంగా తెగిపోయింది. ఆదాము అవ్వలు తమ తెలివితేటలు అవమానంలో నుంచి సరికొత్త జీవితాన్ని సృష్టించుకోవలసి వచ్చింది. అయితే మన సృష్టిని వినియోగించడానికి దేవుని దగ్గర అప్పటికే ఒక ప్రణాళిక ఉంది. ఏదో ఒక రోజు తన ప్రజల కోసం ఒక రక్షకుని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇలా అన్నారు. అదే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఎలాగా ఈ సృష్టి ఏంటి అన్నీ ఆయన కొనసాగిలోనే జరుగుతాయి. కాబట్టి దేవుడి వాగ్దానం ఇచ్చాడు, మన కొరకు ఒక రక్షకుని పంపిస్తానని. ఓకే, ఈ స్టోరీ ఫినిష్ అయింది. మీకు ఎలా నచ్చిందో, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.